అండి, వెల్కమ్ టు విజయారెడ్డి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను, చూసేయండి. మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ చాలా బాగా పొంగిందండి. ఇడ్లీ పిండి దాన్ని మిక్స్ చేస్తున్నాను తగినంత సాల్ట్ వేసేసి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే ఈజీ అయిపోతుంది. కాకపోతే బాసన తోమేటప్పుడు మాత్రమే కొంచెం ఎక్కువ అవుతాయి, కానీ చేయడం మాత్రం ఈజీ. ఒకేసారి వేసేసుకోవచ్చు కదా అని నా ఒపీనియన్ అనమాట. మీ ఒపీనియన్ కూడా అదేనా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక చూసేయండి. ఇకపోతే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన గంట సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా కొత్త వీడియోలో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, ప్లేట్లలో వేసేసుకొని ఇంకా ఆవిరి పెట్టేసుకుందాము, అంతే అనమాట. ఇదే వ్లాగ్లో చూసేయండి ఫ్రెండ్స్. నేను రవ్వ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఏ రేషియోలో రవ్వ తీసుకుంటాను, రవ్వ అండ్ పప్పు తీసుకుంటాను మీకు షేర్ చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఇడ్లీలోకి చట్నీ కోసం పల్లీలు వేయించుకుంటున్నాను. నేను ఓన్లీ పల్లీలతోనే చేస్తున్నానండి ఈరోజు. పల్లీల్లో కొబ్బరి కానీ పుట్నాలు కానీ యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు వేగిపోయాయి, వీటిని ఇప్పుడు పొట్టు తీసేద్దాము చల్లారిన తర్వాత. ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక్కోసారి నేను పొట్టు తీస్తాను, ఒక్కోసారి తీయకుండా చేస్తూ ఉంటాను అనమాట. అది మూడుని బట్టి. మీకు ఇష్టమైతే పొట్టుతో పాటు యాడ్ చేసుకోండి. ఇంకా ఫ్రెండ్స్, రోజు వెరైటీస్ చేస్తూ అలసిపోతున్నారా? కానీ మనం రోజు చేసే వెరైటీస్ కన్నా ఇడ్లీ దోశలే ఎక్కువ ఉంటాయండి మన సౌత్ ఇండియన్ వాళ్ళ ఇళ్ళల్లో చాలా వరకు. పల్లీలకు పొట్టు తీసేసాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. ఇందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, సాల్ట్ యాడ్ చేసి మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను. పొట్టు తీసుకోకుండా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చట్నీ ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనకు కావాల్సినంత చట్నీ కోసం పల్లీలు యాడ్ చేసుకున్నాను, పొట్టు తీసిన పల్లీలు. తర్వాత ఇందులో కారంకి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటే మనకు చట్నీ రెడీ అయిపోతుంది. చూడండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాము. ఈ టైంలోనే మనము సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి, ఇడ్లీకి మంచి కాంబినేషన్. దీనికి పోపు పెట్టేసుకున్నాను. చట్నీ రెడీ అయిపోయింది. ఇదే విధంగా చేస్తానండి ఎప్పుడైనా నేను ఇడ్లీల చట్నీ. చాలా బాగుంటుంది, మా ఇంట్లో నచ్చుతుంది. ఈలోపు ఇడ్లీలు కూడా బాగా స్టీమ్ అయిపోయాయి. చూసేయండి, చాలా సాఫ్ట్గా వచ్చాయి ఇడ్లీలు. నేను ఎక్కువ శాతం నేను రవ్వతోనే ఇడ్లీ ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. అప్పుడప్పుడు దోసపిండితో కూడా చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను సర్వ్ చేస్తున్నాను అనమాట. మేము లాగి చేస్తూ ఉంటాము. ఈలోపు మీరు నేను ఏ రేషియోలో పప్పు అండ్ రవ్వ తీసుకుంటానో చూసేయండి. ఈ రేషియోలో తీసుకుంటే మాత్రం ఇడ్లీలు చాలా బాగా వస్తాయండి. నేను ఆల్వేస్ ఈ విధంగా నేను చేస్తూ ఉంటాను. ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. చూసేయండి నేను ఏ విధంగా పప్పు రవ్వ తీసుకుంటానో. నేను ఇడ్లీ కోసం ఇడ్లీ రవ్వ ఎక్కువ వాడుతూ ఉంటాను. ఇది ప్యాకెట్ ఇడ్లీ రవ్వ అనమాట, సీల్డ్ ప్యాక్ ఉంటుంది కదా. నేను పలానా కంపెనీ అని ఏమి వాడను, కానీ ఏది షాప్కి వెళ్ళినప్పుడు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొచ్చేస్తానండి. పలానా అనే అవసరం లేదు. అందుకోసం నేను ఇడ్లీ రవ్వ 3 కప్స్ తీసుకున్నానండి. మెజర్మెంట్ చెప్తున్నాను మీకు ఇక్కడ. 3 కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. అందుకోసము 1 కప్పు మినపప్పు తీసుకుంటాను అనమాట. ఈ రెండింటిని వేరేగా నానబెట్టేసుకుంటాను. వేరే బౌల్స్లో వాటర్ వేసేసి 2 టైమ్స్ వాష్ చేసి నానబెట్టేసుకోవాలి. ఒక 4-5 అవర్స్ సరిపోతుంది. వీటిని వాష్ చేసేసి వాటర్ యాడ్ చేసి ఒక 4 అవర్స్ నానబెట్టేస్తే సరిపోతుంది. తర్వాత దీన్ని మిక్సీ చేసేసుకునేటప్పుడు చూద్దాము ఏ విధంగా మిక్సీ చేస్తాననేది. పప్పు నానిపోయింది. ఇప్పుడు పప్పును మాత్రమే మనము మిక్సీ పట్టేసుకుందాము. ఈ మిక్సీ పట్టేటప్పుడు నేనేం చేస్తానంటే ఇందులో రైస్ యాడ్ చేస్తానండి. అంటే ఆఫ్టర్నూన్ మిగిలిపోయి కొంచెం మిగిలేలాగా చేస్తానన్నమాట. ఇడ్లీకి వేసినప్పుడు కానీ దోశకి వేసినప్పుడు కానీ ఆ అన్నాన్ని కొంచెం యాడ్ చేస్తానన్నమాట. ఇందులో మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేసేసి బాగా పేస్ట్ లాగా పట్టేసుకుని ఈ రవ్వలో కలిపేసుకుంటాను. ఇడ్లీలు అయితే చాలా స్మూత్గా వస్తాయండి, స్పంజ్ లాగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మీకు నచ్చినట్లయితే. ఇందులో ఎక్కువ యాడ్ చేయని అవసరం లేదండి. ఒక పిడికెడు అన్నం అంటాం కదా, ఆ అన్నం యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. కొంతమంది రైస్ ఈ అన్నానికి బదులు కొంతమంది
మురమురాలు యాడ్ చేస్తారు, అలాగే అటుకులు యాడ్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ ఇష్టం అనమాట. ఒకసారి రైస్ వేసేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మాకైతే చాలా బాగా నచ్చుతాయండి. మిక్సీ పట్టుకున్న మినప్పప్పు పేస్ట్ని, మినప్పప్పు రైస్ కలిపి పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని ఒక బౌల్లోకి వంపేసుకొని ఇందులో ఇడ్లీ రవ్వను యాడ్ చేసుకుందాము. ఇడ్లీ రవ్వ నానబెట్టాం కదండి, ఆ వాటర్ అంతా పిండేసి ఓన్లీ రవ్వను మాత్రమే ఇందులో యాడ్ చేయాలి. చూడండి, ఈ విధంగా యాడ్ చేయాలి. రవ్వ మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కింద పేస్ట్ ఉంది కదా, మినపప్పు పేస్ట్, ఈ రవ్వలో కలిసే విధంగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపేటప్పుడు సాల్ట్ మాత్రం యాడ్ చేయొద్దండి. వింటర్లో అయితే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, సమ్మర్లో అయితే అస్సలు సాల్ట్ యాడ్ చేయొద్దండి, ఎందుకంటే త్వరగా పులిసిపోతుంది. అది పొంగేసరికి బాగా పుల్లగా అవుతుంది, ఇడ్లీలు టేస్ట్ మారిపోతాయి, ఇష్టపడరనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా కలిపేసుకొని పొంగడం కోసం పెట్టేసి మార్నింగ్ ఇడ్లీ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని ఇడ్లీ వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఇంత లూజ్గా పిండిని కలుపుకోవాలన్నమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అనమాట. ఈ విధంగా షేర్ చేస్తున్నాను మీకు. పిండి చూడండి ఎంత బాగా పొంగిందో. నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తున్నాను ఇడ్లీ వేసే ముందు. నేను ఆ ముందు కలిపిన బౌల్ చిన్నది అవుద్దేమో అని చెప్పేసి వేరే బౌల్లోకి కూడా షిఫ్ట్ చేశానండి. చాలా బాగా పొంగింది పిండి, పులవలేదు, చాలా బాగున్నాయి ఇడ్లీస్ కూడా. ఫ్రెండ్స్, ఈ మెథడ్ కూడా మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.